హలో హాయ్ అందరికి నేను మీ పావని నేను ప్రిపేర్ చేస్తున్న కల్చరల్ కారమ్స్ టేస్టీగా హెల్దీగా ప్రిజర్వేటివ్స్ లేకుండా కన్సిస్టెన్సీగా డెలివరీ ఎలా చేస్తున్నాను ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫుడ్ ని హెల్దీగా ప్రిపేర్ చేయడమే కాదు టేస్టీగా కూడా ప్రిపేర్ చేయాలి అలా చేస్తేనే మనకి రిపీటెడ్ కస్టమర్స్ అనేది వస్తారు నేను టేస్ట్ ని మెయింటైన్ చేయడం కోసము క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాను మునగాకు కరివేపాకు ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని లోకల్ మార్కెట్ లో తీసుకుని వచ్చి నీట్ గా వాష్ చేసి సన్ లైట్ లో డ్రై చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్ లో నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇవి రోస్ట్ చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ ని బాగా తక్కువలో పెట్టి రోస్ట్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అది ప్రాక్టీస్ మీద వస్తుంది మనం చేసే ప్రొడక్ట్ కి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ ఒక కేజీ కారం పొడి చేసినా అదే టేస్ట్ ఉండాలి 10 కేజీలు ప్రిపేర్ చేసినా కూడా అదే టేస్ట్ ఉండాలి దానికోసం నేను మెజరింగ్ టూల్స్ ని యూజ్ చేస్తాను ప్యాకింగ్ విషయానికి వస్తే ప్రొడక్ట్ బాగుండాలి అని అంటే ప్యాకింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి నేను జిప్ లాక్ కవర్స్ ని యూజ్ చేస్తాను ఇది లీకేజ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్రొడక్ట్ కస్టమర్ కి చాలా సేఫ్టీగా చేరుతుంది ఇక డెలివరీ విషయానికి వస్తే లోకల్ పీపుల్ కి డంజో యాప్ ని యూజ్ చేస్తాను అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి డిటిడిసి ఆర్ పోస్ట్ ఆఫీస్ ని డెలివరీ యాప్ కింద యూజ్ చేసుకుంటాను టేస్టీగా సేఫ్టీగా క్లీన్ గా ప్యాక్ చేయడం ప్రిపేర్ చేయడం అనేది అందరూ చేసే విషయం కాదు మన ప్రేమ మన కేర్ ని ప్రొడక్ట్ లో పెట్టడం ద్వారా మన కారం పొడులకి స్పెషల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది కస్టమర్ రివ్యూస్ ఫీడ్బ్యాక్స్ రిపీటెడ్ ఆర్డర్స్ ని మనము సోషల్ మీడియాలో చూపించడం ద్వారా లాయల్టీని పొందగలుగుతాం నా టిప్స్ నా సజెషన్స్ మీకు కూడా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్